అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేర్ని నాని గారు అంటే ఆయన పేరు చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకు అంటే వైసీపీ పార్టీ మొత్తానికి ఆయన ఒక్కడే దిక్కులాగా ఇప్పుడు ప్రతిసారి ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో విధంగా పాపం తపన పడుతున్నాడు. ఏదో విధంగా పార్టీని కాపాడాలి, లేదంటే నా మీద కేసులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఏదో ఒక రకంగా డిబేట్ పెడుతూ ఉంటున్నాడు. కాసేపు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, క్వశ్చన్ వేసేస్తాడు, వదిలేస్తాడు. కానీ ఈరోజు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో పేర్ని నాని గారు మాట్లాడినట్టు తీరు ఎంత దారుణంగా ఉంది అంటే, మాకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాము, మేము అవతల వాళ్ళని ఎలాగైనా సరే బొంకుగా మాట్లాడేస్తాము, మేమే ఇదంతా చేసామని నిరూపించుకోవడానికి మేము ఏదైనా సరే మాట్లాడతాము అని మరొకసారి పేర్ని నాని గారు మాట్లాడితే నాకు అలాగే అనిపించింది. అసలు విషయం ఏంటంటే, రీసెంట్గానే వైసీపీ వాళ్ళు చాలా పెద్ద కుట్ర పన్ని దాన్ని టీడీపీ మీదకి నెట్టేయాలని చెప్పేసి ముడకల చెరువులో కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి కూటమి ప్రభుత్వం అమ్ముతుంది. సో దానివల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. అంటే ఇదంతా వీళ్ళ చేసిందే, కాకపోతే అలా మళ్ళించేద్దాము, అప్పుడే కదా కాస్త రెప్యుటేషన్ మనకి పెరుగుద్ది, వాళ్ళకి మొత్తం రెప్యుటేషన్ పోద్ది అని చెప్పేసి పెద్ద ప్లాన్ వేశారు. కానీ దీని వెనకాల జోగి రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి జనార్దన్ రావు అనే వ్యక్తి, ఆయన ప్రాణ స్నేహితుడు, బాగా సన్నిహితుడు, అతను ఒక వీడియో బయట తీసి అందరికీ షాక్ ఇచ్చాడు అనమాట. సో ఏ విధంగా ఏం చేసినా వెంటనే దొరికిపోతారు. సో ఆ విధంగా నకిలీ మద్యాన్ని అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గానే ఒక యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటి నుంచి అమ్మే ప్రతి మద్యం సీసా పైన ఒక క్యూఆర్ కోడ్ అంటించబడి ఉంటుంది. సో దాన్ని స్కాన్ చేయడం వల్ల ఆ మద్యం ఎక్కడ తయారైంది, అది అసలు నకిలీదా కాదని తెలిసిపోద్ది అనమాట. దాని వివరాలు మొత్తం వస్తుంది. ఎప్పటిలోగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సో క్వాలిటీ ఎంత ఉంది, ఏ జోన్ల వరకు దీనికి పరిమితం ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ స్కాన్ చేస్తుంటే ఆ క్యూఆర్ కోడ్ పనిచేయలేదంటే అది నకిలీ మద్యం కిందే లెక్క అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పేర్ని నాని గారు ఏమంటున్నారు, ఇలాంటి క్యూఆర్ కోడ్లు మా హయాంలో కూడా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అవన్నీ తీయించేశారు, మళ్ళీ ఇప్పుడు మాట వెంటనే ఫాలో అవుతున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ సార్ మీ దగ్గర నాణ్యమైన మద్యమే లేదు, మళ్ళీ మద్యానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఒకటా? ఎక్కడుంది? సరే, ఇప్పుడంటే మీ ప్రభుత్వ హయాం లేదు, అయిపోయి అప్పుడే 16 నెలలు అయిపోయింది, ఎవరో చూసినా సరే గుర్తించడం మర్చిపోయి ఉంటారు అనుకుంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీకు డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అనే ఒక వ్యక్తి గుర్తునే ఉంటారు. ఆయన చనిపోయే కొద్ది రోజుల ముందు కూడా మీరు ప్రవేశపెట్టినటువంటి బూమ్ బూమ్ బీర్ని ఇలాగా నేను బూమ్ బూమ్ బీర్ తాగాను అని చెప్పేసి చూపించారు కదా, మరి దానిపైన ఎక్కడో కూడా క్యూఆర్ కోడ్ లేదే. అంటే ఎటువంటి రుజువు ఉండదు, ఏం చెప్పినా వీళ్ళు పిచ్చోళ్ళ నమ్మేస్తారు అని చెప్పేసి ఏదో మీ పార్టీ పరువు కాపాడుతున్నాను అని మీరు అనుకుని మీ పార్టీ పరువును మొత్తం మీ వైసీపీ నాయకులే దిగజార్చేస్తున్నారు. దీన్ని కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి సార్. ఏదో కొన్ని నిందలు వేసేద్దాము, లేదంటే మాపై ఉన్న నిందల్ని తొలగించేద్దామని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ఎలాగని పేర్ని నాని గారు. సో ఈయన మ్యాటర్ ఇలా ఉంటే ఇంకొక మేడం గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు దాకా పేర్ని నాని గారు ఆడింది ఒక నాటకం అనుకుంటే ఇప్పుడు మాజీ వైసీపీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు ఎవరైతే సైబరాబాద్ మొక్కని అని చెప్పుకున్నారో, సో ఆవిడ ఏకంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులకి లేఖ ఇచ్చింది. ఏమని, ఈ కల్తీ మద్యం వల్ల తాగి చాలామంది చనిపోతున్నారని చాలా దేన ఫేస్తో, ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వల్ల మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోతుంది, మీరే కాపాడండి అనే విధంగా ఒక ఫేస్ పెట్టేసి సో ఒక లేఖ అయితే ఇవ్వడం జరిగింది. అమ్మ మహానటి, మీరు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చారు, మీరు కనుక సినిమాల్లోకి వెళ్ళి ఉంటేనా ఇంకా ఎవ్వరు మరో సావిత్రి గారు అయిపోయారు, మరో సౌందర్య గారు అయిపోయారు మీరు. సో అనవసరంగా మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఒక్కసారి చిత్తశుద్ధితో మాట్లాడండి మేడం. ఎన్ని వేల మంది మీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యాన్ని తాగి, నాణ్యత లేని మద్యాన్ని తాగి లివర్లు పోగొట్టుకొని ఇప్పటికీ కూడా హాస్పిటల్ చుట్టూ ఎంతమంది తిరుగుతున్నారో ఒక్కసారి మీ చిత్తశుద్ధి మనసుతో చూస్తే కొన్ని వేల మంది కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడేదో మీ ప్రభుత్వానికి పడ్డ మచ్చని వెంటనే చూపేద్దాము, సో ఏముండదు ఏముంది 2 రోజులు అయితే ప్రజలంతా మర్చిపోతారు అనే విధంగా నాటకాలు వేసేసి మాయ చేద్దామంటే మాత్రం ఎవరు ఊరుకోరు, నమ్మరు కూడా. సో ఇప్పటికే మీ రాజకీయ పార్టీని చాలా వరకు భూస్థాపితం అయిపోయింది. ఎక్కడో కొద్ది ఆశావాదులు ఉంటారు కదా, సో మీరు ఇలాంటి నాటకాలు వేస్తే కనుక కనీసం ఆశ కూడా మిగలదు. జగన్మోహన్ రెడ్డి గారు యూరప్కి వెళ్ళారు, తిరిగి రావాలి, అప్పుడు ఈ పార్టీ ఉందని అనుకోవాలి. సో ఇక మీరు ఎన్ని నాటకాలు వేసినా సరే, మీరు ఏం మాట్లాడినా సరే, నెక్స్ట్ మీకు రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అని ఆలోచించుకుని మీరు వ్యవహరిస్తే బాగుంటుందని నా సలహా.
సో గాయ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్తే.